అందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో పూజ వీడియోలు పెట్టి నాకు బోరింగ్‌గా ఉంది. చూసి మీకు కూడా బోరింగ్‌గా ఉంది కదా! అయితే ఈరోజు నేను ఒక రెసిపీతో ముందుకొచ్చానండి. అదేంటో తెలుసా? చిల్లీ పన్నీర్. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. పన్నీర్‌నైతే ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్‌లో యేసుకున్నాను. దాంట్లోనే మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కారం, ఉప్పు, కార్న్ ఫ్లవరు, వాటర్ అనేది చిలకరించుకొని వేసుకోండి. కొంచెం చాలు. ఎందుకంటే ఈ కార్న్ ఫ్లవర్ కోటింగ్ అవ్వడం కోసమే పన్నీర్ ముక్కలకి వాటర్ అనేది వేసుకుంటాం. వేసుకున్నాక మరుగుతున్న ఆయిల్‌లో ఈ పన్నీర్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అనేది మీడియంగా చేసుకోండి. మరీ ఓవర్‌గా చేసామంటే పన్నీర్ ముక్కలు అనేవి క్రిస్పీగా అయిపోతాయి. అలా కాకుండా లైట్‌గా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలోన సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు, కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్సు, క్యాప్సికము, క్రాస్‌గా కట్ చేసుకున్న దీనికైతే క్రాస్‌గా కట్ చేసుకుంటేనే బావుంటాయండి. పచ్చిమిర్చి ఒక 5 వేసేసుకున్నాక దాంట్లోన వెనిగర్ ఒక స్పూను, డార్క్ సోయా సాస్ ఒక స్పూను, టమాటా కచప్ ఒక 2 స్పూన్లు, రెడ్ చిల్లీ సాస్ ఒక 2 స్పూన్లు. అదనేది క్లిప్ మిస్ అయ్యింది. అది కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేపుకున్నాక ఈ వేపుకున్న పన్నీర్ ముక్కలను కూడా ఒకసారి వేసేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా వేపుకున్నాక ఫైనల్‌గా కొత్తిమీర ఉన్నే వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోలేదు. ఏదేమైనా సరే మన ఇంట్లో చేసిన ఫుడ్డు ఆ టేస్టే వేరు కదా! సూపర్‌గా ఉందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.